ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ప్రభునందు మిమ్మల్ని అందరినీ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నారు. మరి తను ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినై ఉన్నారు, మనందరం కూడా తన మాటలు చెవిని పెట్టడానికి, మనస్కరించడానికి, ప్రభువారు మనతో మాట్లాడటానికి కొరకు ప్రభునందు ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. ఇప్పుడు మన అందరం కూడా తలల వంచి ప్రార్థన చేస్తాము. ప్రియమైన పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు మా స్వంత రక్షకుని నామంలో ఈ విధంగా మీ మహా మంచితనాన్ని బట్టి తిరిగి మరొకసారి మీ లేఖనాలని ప్రస్తావించడానికి కొరకు అయోగ్యరాలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. వందనములు ప్రభువా, మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నారు. ఆది నుండి కూడా మీ మనసును తెలియపరచాలని, ప్రియమైన తండ్రి, మానవాళితో మీరు సహవాసించాలని, వారితో కాపురం చేయాలని మీరు ఎంతగానో ప్రభువా మీరు ఇష్టపడ్డారు. అయితే ఆజ్ఞ అతిక్రమించి మీకు దూరస్తులుగా ఉంటున్న మమ్మలను యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా సమీపస్తులుగా చేశారు. అందుకే మీ నామాన్ని పొందనులు. ఈ సమయాన్న మా ఆత్మలకు క్షేమం నిమిత్తమే, మీ నామానికి కీర్తి కలుగు నిమిత్తమే మీ వాక్కును మాకును బయలుపరిచింది. సహాయం కొరకు అప్పగించుకుంటూ యేసునామంలో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులకు గత ఎపిసోడ్లో మనము చూస్తూ వచ్చాము ఏ విధంగా స్త్రీలు సాటి అయిన సహాయముగా పురుషుని కొరకు నియమించబడ్డారు. ఇది ఏ విధంగా స్త్రీ సాటి అయిన సహాయంగా ఉండి వస్తుందన్నది ఇప్పుడు మనము చూసుకుందాం. అయితే ప్రభువు ఆత్మై ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆదికాండం 1:27 ఏమనుంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను అని లేఖనాలు సెలవిచ్చున్నాయి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను అంటే మామూలుగా మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మన రూపంలో, శరీర రూపంలో ప్రభు ఉన్నారేమో. నేను లేదండి, ప్రభువు ఆత్మ ఉన్నాడు. ఏమంటుంది యోహాను రాసిన సువార్త? తీయండి, 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. ఇక్కడ లేఖనాలు ఏమని సెలవిచ్చున్నాయి? దేవుడు ఆత్మ కనుక ప్రభువారు ఆత్మై ఉన్నారు. ఆయన ఆత్మరూపంలో ఉన్న రీతిగా మరి ఈ మంటి ఘట్టంలో దేవుడు తన ఆత్మను నరునికి ఊదాడు, నరునిలో ఊదాడు. తద్వారా మానవుడు జీవ ఆత్మ అయ్యాడు. జీవ ప్లస్ ఆత్మ. సో మన స్వరూపమందు నరుని సృజించెను అనగా దేవుడికున్న స్వరూపాన్ని అనగా ఆత్మ స్వరూపాన్ని మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. మీకు అర్థమవుతుంది కదండి? ఈ ఆత్మస్వరూపం అంటే ఏంటి? చూడండి నాతో పాటు. రోమా 8:9 ఏమనుంది? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ. అంటే దేవుని ఆత్మ మనలో వసిస్తుండగా మనం ఏమై ఉన్నాము? ఆత్మస్వభావము కలిగి ఉన్నామని అర్థం. 10 ఏమనుంది? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి ఆత్మ మనలో వసిస్తూ ఉండగా మనము ఆత్మస్వభావం గలవారమై ఆత్మీయతను కలిగి ఉన్నామని అర్థం.
రెండవ వచనంలో ఏమనుంది? ఇదే అధ్యాయంలో రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని సెలవిచ్చుచున్నది. సో క్రీస్తు యేసునందు మనకేమున్నది? ఆత్మ యొక్క నియమము. కాబట్టి ఈ ఆత్మ యొక్క నియమము ద్వారా మనము ఆత్మ స్వరూపము కలిగి ఉన్నాము. దేవుడు మన రూపము, మన స్వరూపము, మన పోలిక చొప్పున నరుని సృజించదము అనగా దేవుడు తన స్వరూపాన్ని, ఆత్మరూపాన్ని మనలో దాల్చాడు, మనలో పోసాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మలో ఉన్న, ఆత్మ జీవములో ఉన్న సారం ఏంటి అనగా, ఆత్మ జీవము అంటే ఏంటి? ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు మరణం. అప్పటికి ఆత్మకు శరీరానికి విభజము లేదండి. ఆత్మ యొక్క స్వాధీనంలో శరీరం ఉన్నది కనుక ఆత్మ శరీరము అప్పుడు వేరే లేరు. కాబట్టి ఆత్మ, ప్రాణ, దేహం, ప్రాణము దేహము రెండు కూడా ఆత్మదేవుని యొక్క స్వాధీనంలో, అనగా దేవుడు నరుడికి ఇచ్చిన తన స్వరూపక స్వాధీనంలో ఉన్నాయి. కనుక పాపము, శాపం యొక్క నియమాలు వాళ్ళు వసించలేరు అప్పటికి. అయితే ఈ ఆత్మ స్వరూపం అనగా ఏంటి? గలతీ 5:22 మనము చూసుకున్నట్లయితే ఏమనుందండి? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో ఉన్న దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరియందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడక ఉందము అని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అందరము కూడా ఆత్మానుసారమైన నియమానుసారము జీవముతో మనము జీవించవలసిన వారము. ఈ పాపశాపము మనలో ఏలకు నుండుంటే ఆత్మదేవుని యొక్క స్వభావంలోనే మనం వసిస్తూ ఉండేవారు. మనలో ప్రేమ ఉండేది, మనలో శాంతి ఉండేది, సమాధానం ఉండేది, మనలో ఆశానిగ్రహం, దేవుని యొక్క మంచితనం అంతయు కూడా మనము పంచుకుని సృష్టించబడ్డాం. కాబట్టి మనలో ఈ స్వభావం అంతా కూడా పరిపాలన చేస్తూ ఉండేది. అయితే ఈ స్వభావము ద్వారా ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? సాటి అయిన సహాయము. స్త్రీ ఇట్టి స్వభావంలో పాలు పొందుచు భర్తకు, దేవుడు తనకిచ్చిన భర్తకు సాటి అయిన సహాయంగా ఉండవచ్చు. అయితే మీరు అనొచ్చు, స్త్రీయే ఎందుకు సాటి అయిన సహాయంగా ఉండాలండి అంటే, దానిలో ఉన్న మర్మం ఇంకా చాలా గొప్పది. మీరు తీయండి 1 కొరింథీ 11:3 మనము చూసినట్లయితే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాము. సో ప్రతి పురుషునికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. క్రీస్తుకు శిరస్సు ఎవరండి? దేవుడు. కాబట్టి ఈ అవినాభావ సంబంధం మనతో పాటు, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన పోలిక చొప్పున నరుని సృజించదమని సెలవిచ్చిన మాటలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న ఐక్యత నరుడికిచ్చాడు.
ఆ సారము నరుల్లో నుండి స్త్రీకి కూడా వెదజల్లబడింది. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్పబడుతుందండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు లేఖనాలు సెలవించున్నాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని త్రియేకత్వంలో ఆత్మైక్యత ఎంతో గొప్పదిగా ఉంది. తండ్రి చెప్పిన మాట కుమారుడు విన్నాడు. ఆఖరి రక్తబొట్టు కార్చినంతగా మానవాళ్ళని ప్రేమించాడు. అయితే ఇక్కడ పొరపాటు ఏం జరిగింది అంటే స్త్రీ చేసిన పొరపాటు ద్వారా ఎంతో గొప్ప నష్టం మనం ఇక్కడ చూస్తున్నామండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మనము లేఖనాల్లో చూచున్నాం. కాబట్టి ఈ అవినావ భావ సంబంధం ద్వారా ప్రభువారు మరి అక్కడ స్త్రీని పురుషుని కొరకు, పురుషుడు క్రీస్తు కొరకు, క్రీస్తు దేవుడి కొరకు మరి నియమించబడ్డారన్నది ఎంతో తేటగా తెలియపరచబడుతుంది. కాబట్టి సాటైన సహాయము అనగా ఎంతో చిన్న చూపుతో లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్తో చూడబాకండి. గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడు చేసిన సృష్టిలో ఎంతో మర్మాన్యుక్తమైన మరి అర్థపూర్వకమైన మరి ఉన్నతమైన ఉద్దేశాలతో ప్రభువారు తాను సృష్టిని నియమించి ఉన్నాడు. కాబట్టి సాటైన సహాయము, దేవుడితో కలిసి చేయవలసిన ఈ పని పురుషునికి స్త్రీ సాటైన సహాయముగా ఎలా ఉంటూ వచ్చిందండి. 2వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటకు సేద్యపరచుటకును దాని కాచుటకు దానిలో ఉంచాను. కాబట్టి దేవుడు మరి ఆదామును తోటలో సేద్యపరచడానికి ఉంచాడు. కాబట్టి స్త్రీని కూడా అదే తోటలో మరి తన భర్త అయిన ఆదాముతో సేద్యపరచడానికి ఉంచాడు. ఇక్కడ భార్యాభర్తల్ని దేవుడు ఇక్కడ విడదీసినట్టు ఎక్కడ లేదు. వారి వర్కింగ్ ప్లేస్లో కూడా, వారి పని చోటలో కూడా మనం చూసినట్లయితే వారు కలిసి పని చేయవాలని దేవుడు నియమించి ఉన్నాడు. అక్కడ కూడా స్త్రీ మరి భర్తకి సాటైన సహాయముగా ఉంటూ వచ్చింది. మీరు స్త్రీని కూడా ఉంచాడని మీరు ఎలా చెప్పగలుగుతారంటే, మొదటి వచనంలో ఏమనుంది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలలోని చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. కాబట్టి స్త్రీ కూడా మరి అదే తోటలో, ఏదైనా తోటలో పురుషునితో పాటు సేద్యపరచడానికి నియమించబడిందని ఇక్కడ చూడవచ్చు. అంత మాత్రమే కాదండి, మరి దేవుని వాక్యాన్ని వినే విషయంలో కూడా మరి స్త్రీ మరి దేవుని ఆజ్ఞకు లోబడటం విషయంలోనే కానీ, దేవుని మాటలు వినటం విషయంలో కూడా పురుషునితో సాటైన సహాయముగా నియమించబడింది. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని మరి ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. సో దేవుని ఆజ్ఞకు నేను లోబడవలనని మరి పురుషునికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా శిరసావించాలన్నది ఇక్కడ స్త్రీ తేటగా తెలియపరుస్తుందండి. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లటి పూటను ఆదామునకు అతి భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. కాబట్టి వారి ఇరువురు కూడా దేవుడైన యెహోవా స్వరము వినడానికి మరి నియమించబడ్డారు. స్త్రీ పురుషునికి దేవుని వాక్యం వినడానికి కూడా సాటైన సహాయముగా నియమించబడింది. కాబట్టి మరి వాక్యం వినడంలోనే కానీ, మరి పని చోట్లోనే కానీ తాను ఎంతగానో భర్తకు సాటైన సహాయం కానీ, కుటుంబ ప్రార్థనలు, సంఘ నియమాలను, సంఘముతో కలిసి తన భర్తతో మరి దేవుని సేవించడానికి, కుటుంబంగా తన భర్తతో కలిసి దేవుని సేవించడానికి ప్రభు తనను సాటైన సహాయముగా
మరి పని చోట్ల కూడా తన భర్తతో కలిసి మరి పనిచేయ నిమిత్తమై దేవుడు తనని సాటి అయిన సహాయముగా నియమించబడ్డారన్నది ఇక్కడ మనము చూడవచ్చు. ఇంకా తదుపరి ఎపిసోడ్లో మరి ఏ విధంగా సాటి అయిన సహాయంగా ఉంటుందన్నది మనము చూస్తాము. ప్రార్థన చేసుకుని ముగిస్తాము. ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు మా స్వంత రక్షకుని నామంలో చక్కటి లేఖనాల్లో ఉన్న చక్కటి అర్థాలని మీరు మాకు ఎంతగానో మా ముందుంచారు. ప్రేమించి మాకు ఈ సత్యాలని తెలియపరిచారు. స్త్రీ సాటి అయిన సహాయంగా నియమించారు. ఏ కోణాల్లో ఏ విధంగా తన భర్తతో సాటి అయిన సహాయంగా ఉంటూ దేవునికి మహిమార్థంగా తాను జీవించగలుగుతుందన్నది, ప్రభు పెట్టిన నియమానుసారంగా తాను జీవించవలనన్నది మీరు మాకు చూపిస్తూ వచ్చారు. అవును ప్రభువా, సాటి అయిన సహాయము అంటే కేవలం స్త్రీ పురుషుని కొరకే కాదు, కానీ పురుషుడు క్రీస్తు కొరకని, క్రీస్తు దేవుడి కొరకన్నది నియమము. ప్రభులు వారు సర్వోన్నతుడైన దేవుడు పెట్టిన ఈ చక్కటి నియమములో ప్రభా స్త్రీని కూడా మీరు మీ అనాది సంకల్పం చొప్పున విలువైన స్థానం ఇచ్చి ఉన్నారని స్త్రీలంగా నేను మేము గుర్తించే భాగ్యం ఇచ్చినందుకు యేసు పరిశుద్ధ నామములోని ప్రార్థించి అతి నియమతో బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.